ఇప్పుడు ట్రంప్ను నమ్ముకుంటే నట్టేట ముంచేస్తాడు అని నాటో కంట్రీస్కి, ఎందుకంటే ట్రంప్ను నమ్మి రష్యాని గోకితే కనుక వచ్చే విపరిణామాలకి అమెరికా బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆయన వ్యాపారం చేస్తున్నాడు, కానీ తనతో పాటు జర్నీ చేస్తున్న నాటో దేశాలని రక్షించాలనే ఒక తాపత్రయం కానీ ఆలోచన కానీ ట్రంప్కి లేనట్టుగా కనిపిస్తుంది. అది బహుశా ఈ నాటో దేశాలు గమనించే ఉండొచ్చు అనుకుంటున్నాను. ట్రంపే కాదు, అమెరికాలో ఏ ప్రభుత్వం ఉన్నా అమెరికన్ ఇంట్రెస్ట్ మాత్రమే చూస్తారు. వాళ్ళకి యూరోప్తో సంబంధం లేదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్ చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ అంతా కూడాను అమెరికాకి ఇచ్చేశారు. నేటో పేరిట ఇవన్నీ పెట్టుకొని అమెరికాకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ రోజు యూరోప్ లో ఇంటెలెక్చువల్స్ ఎవరు లేరు, అలాగే స్ట్రాటజిస్ట్ ఎవరు. వాళ్ళకున్న పనికిమాలిన ఏకైక స్ట్రాటజీ అమెరికా మీద ఆధారపడ్డారు. వీళ్ళేమనుకుంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో అమెరికా వాళ్ళకి ఏం పని లేదు, మమ్మల్ని కాపాడడం తప్ప వాళ్ళకి ఏం పని లేదని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. కాబట్టి ఈరోజు జపాన్ లాంటి దేశాలు, జపాన్ రాజ్యాంగం కూడా అమెరికానే రాసింది. జపాన్ లో ఎన్నో వాళ్ళ స్థావరాలు ఉన్నాయి. ఆ జపాన్ రియలైజ్ చేసింది అమెరికా మన దీనికి రక్షణకు రాదు అని చెప్పి వాళ్ళ బడ్జెట్ ని డబుల్ చేసుకున్నారు. వాళ్ళ చట్టం ప్రకారం ఓన్లీ 1% ఆఫ్ జీడీపీ వాళ్ళు ఖర్చు పెట్టగలరు, దాన్ని ఇప్పుడు 2% చేశారు. విస్తృతంగా విపరీతంగా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. యూరోప్ లో ఇవేం జరగట్లేదు. ఎంత విడ్డూరమైన పరిస్థితి అంటే ఈ రోజు మొత్తం యూరోప్ లో ఉన్న ట్యాంకులు కలిపితే రష్యాలో ఉన్న ట్యాంకులు సరి సమానంగా మొత్తం యూరోప్ వచ్చి పడినాయి. ఏది ఇప్పుడు మీరు చెప్పేది ఈవెన్ ఆఫ్టర్ ఉక్రెయిన్ వార్ కూడా రష్యా హ్యాస్ ఇనఫ్ ట్యాంక్స్ అండ్ ఇనఫ్ ఎక్విప్మెంట్. వీళ్ళ దగ్గర ఏమీ లేవు. ఒక వింత స్టాటిస్టిక్స్ చెప్తాను. యూకేలో అంటే మన ప్రతి షిప్ కి ఒక అడ్మిరల్ ఉంటాడు, మేజర్ షిప్ కి. వాళ్ళకున్న షిప్స్ కంటే ఎక్కువ మంది అడ్మిరల్స్ ఉన్నారు. వాళ్ళకి షిప్పులు లేని అడ్మిరల్స్ ఉన్నారు. వాళ్ళు క్రమేం చేశారంటే ఖర్చు పెట్టుకోలేదు. అందుకని డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, ఫస్ట్ నేటో మీటింగ్ లో ఏం చెప్పాడంటే, మీరు నేటో చట్టం ప్రకారం మీరు మీ దేశంలో మీ జీడిపికి 5% మీరు కనుక డిఫెన్స్ కి ఖర్చు పెట్టకపోతే ఆ దేశం యుద్ధంలో పెడితే నేను మీ సమర్థనకు రాను అని చెప్పాడు. అంటే జర్మనీ 5% మినిమం ఖర్చు పెట్టకపోతే జర్మనీ రష్యా యుద్ధం చేసుకుంటుంటే అమెరికా రాదు యుద్ధంలో. నేటో చట్టం ప్రకారం వాళ్ళకి నేటో దేశం మీద ఏదైనా యుద్ధం వస్తే అమెరికా ఆటోమేటిక్ గా వాళ్ళ రక్షణకు రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నా మీరు ఖర్చు పెట్టలేదు నేను రాను అని చెప్పి ఆల్రెడీ చెప్పేశారు. సో ఇది పరిస్థితి. ఈరోజు యూరోప్ అన్నది ఏం చేయాలో అర్థం కావట్లేదు. సడన్ గా వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళకి వల్నరబుల్ గా ఉన్నారు. వాళ్ళకి ఏం శక్తి లేదు, వాళ్ళ దగ్గర సైన్యం లేదు, వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు, సైనికులు లేరు. ఈరోజు జర్మనీ ఏం చేసిందంటే స్వచ్ఛందంగా 18 ఏళ్ల కంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ ఆర్మీలో చేరండి, స్వచ్ఛందంగా చేరండి ఫస్ట్ ఒక రూల్ పాస్ చేసి ఈ రోజు నిన్న మనకు వాళ్ళ ఛాన్సలర్ మెట్స్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. ఏమన్నారంటే స్వచ్ఛందంగా అయితే మీరు ఇన్వైట్ చేస్తున్నాము, మాకు కావాల్సినంత తగిన మోతాదులో మాకు ఆర్మీ రిక్రూట్మెంట్ అవ్వకపోతే కంపల్సరీ చేస్తా నేను అంటున్నాడు. అంటే యుద్ధ పిపాసం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ దేశంలో సైన్యంలో భర్తీ అవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు. 75-80% ఆ సర్వే చేస్తే ఆ దేశంలో ఆర్మీలో చేరడానికి కూడా సిద్ధంగా లేడు. వాళ్ళేదో ఫ్యాక్టరీలో పనిచేస్తారు, టెక్నాలజీలో పనిచేస్తారు, బ్యాంకులో పనిచేస్తారు. కొన్ని 5 తరాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధం అంటే తెలియకుండా బతికినటువంటి తరాలు ఉన్నాయి. కనీసం 3-4 తరాలు ఉన్నాయి. కాబట్టి సడన్ గా వాళ్ళకి యుద్ధం చేయమంటే వాళ్ళకి కెపాసిటీ కూడా ఉంది వాళ్ళకి. కాబట్టి యూరోప్ లో ఉన్నటువంటి ఆ యుద్ధ పటిమ, యుద్ధ శక్తి మొత్తం కోల్పోయింది. ఇరాక్ లాంటి దేశంలో, గల్ఫ్ తర్వాత లిబియా వీటి మీద జరిగిన యుద్ధాల్లో అమెరికానే ముందరుంది. వీళ్ళు ఏదో చిన్న ఒక 500 మందిని 1000 మందిని ఇలా పంపించారు, 4 ట్యాంకులు పంపించారు, అంతేగాని అంతకు మించి వీళ్ళ పార్టిసిపేషనే లేదు అక్కడ. అమెరికానే యుద్ధాలన్నీ చేసింది, వీళ్ళు ముందర పెట్టుకుని చేసింది, అంతకంటే ఇంకేం లేదు. కాబట్టి ఈ రోజు అమెరికా సమర్థన లేకపోతే యూరోప్ నిలబడలేదు. అందుకనే అర్సలా వాండర్ లేన్ కంప్లీట్ గా మోకరిల్లి దాసోహమని డొనాల్డ్ ట్రంప్ ఏం షరతులు విధించాడో అవన్నీ యాక్సెప్ట్ చేసింది. 15% ట్యాక్స్ అన్నాడు, 15% ఓకే. తర్వాత $800 బిలియన్ మా దేశంలో ఖర్చు పెట్టాలన్నాడు, ఓకే. ఎలా ఖర్చు పెడతాడు ఎవరికి తెలియదు. అది అర్సలా వాండర్ ఎలా నిర్ణయిస్తుందో, రేపు పోలాండ్ నేను కొనాను అమెరికా దగ్గర అంటే పరిస్థితి ఏంటి, ఇంకెవడో ఇటలీ నేను కొనానంటే పరిస్థితి ఏంటి. సో ఇలా ఉంది అక్కడ పరిస్థితి. అందుకనే యూరోప్ అన్నది ఈ రోజు వాళ్ళ అస్తిత్వం కోల్పోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని ఎంత హీనంగా ట్రీట్ చేస్తున్నాడో చూస్తున్నాం. అసలు వాళ్ళకి ఒక శక్తి ఉంది అని కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఒక సామంతుడి కంటే నీచంగా చూస్తున్నాడు. డైరెక్ట్ గా వ్లాడిమిర్ పుటిన్ తో మాట్లాడేసుకుంటున్నాడు. యుక్రెయిన్ డాన్బాస్ ఇచ్చేస్తుంది కంప్లీట్ గా. 88% ఈ రోజు రష్యన్ అధీనంలో ఉంది. మిగతా 12% కూడా
ఇచ్చేయమని డొనాల్డ్ ట్రంప్ వ్లాడిమిర్ జెలెన్స్కీకి చెప్తున్నాడు ఆయన. నువ్వు ఇచ్చే రష్యాకి అని చెప్తున్నాడు. దీంట్లో ఎక్కడ యూరోప్ తీసుకురాలేదు, యూరోప్ తో చర్చలు లేవు, యూరోప్ కంప్లీట్ గా పక్కన పెట్టేశాడు. వాళ్ళిద్దరు ఏం ఆడుకుంటున్నారు, ఈ డాన్ బాస్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కంప్లీట్ గా అమెరికన్ కంపెనీలకు వెళ్తాయి. అమెరికన్ ఒకటి సార్, అసలు ఇంకోటి యూరోప్తో యూరోప్ని ఇన్వాల్వ్ చేయట్లేదు. చర్చలు చేయాల్సింది ఎవరు? మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో చేయాలి. వాళ్ళు కాకుండా ట్రంప్ అల్లుడు లేకపోతే ఇంత గోల్ఫ్ ఆడేవాడు వీళ్ళు వచ్చి చర్చలు చేయటం ఏంటండి? అంతే కదా, ఆయన పేరుగాని ప్రెసిడెంటే కానీ మొత్తం ఆయన అన్ని కూడా డీల్స్ ఆయన వ్యక్తిగతంగా చేసుకుంటున్నాడు. వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం మీద ఆయనకు నమ్మకం లేదు, అలాగే ఇతరత్ర ఈ కూటమిల మీద ఆయనకు నమ్మకం లేదు. కాబట్టి ఆయన ఏం చేసుకుంటే ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. బట్ ఓవరాల్ గా యూరోప్ అంత నీచంగా ఆయన చూస్తున్నాడు, అంత ఇల్ట్రీట్ చేస్తున్నాడు యూరోప్ కంప్లీట్ గా పక్కన పెట్టి. అందుకని ఆయన అజెండా ప్రకారం, ఈ ఆయిల్ అజెండా ప్రకారం యూరోప్ ని కంప్లీట్ గా అమెరికా మీద డిపెండ్ అయ్యేలాగా చేశాడు. తర్వాత రష్యాని కట్ చేశాడు. అందుకనే మనం రష్యా నుంచి ఇంకా కొంటున్నందుకు మన మీద 50% ట్యాక్స్ వేయడం అన్ని చూసాం మనం. సరే, చైనా మీద చేసే దమ్ములు లేవు. చైనా వాళ్ళని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కింది, అయిపోయాడు, దాసోహం అన్నాడు జీ జింగ్పింగ్ ముందర. మిగతా దేశాల మీద పడుతున్నాడు, వెనెజులా మీద పడుతున్నాడు, రేపు నైజీరియా అంటాడు. బహుశా ఆ రాబోయే రోజుల్లో మనకు బ్రూనై మీద పడచ్చు. ఎందుకంటే బ్రూనై చాలా చిన్న దేశం, కానీ ఇక్కడ ఇండిపెండెన్స్ లేదు, మేము చర్చలు పెట్టుకోవడానికి మాకు వాడు పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి వాడు చంపుతాను అనొచ్చు. ఏదో పనికిమాలిన కారణం చెప్తాడు. ఎక్కడెక్కడ ఆయిల్ ప్రొడక్షన్ ఉందో అవన్నీ కట్ చేసి అవన్నీ కూడా అమెరికన్ కంపెనీలకి హస్తగతం చేస్తే అతను ఊరుకుంటాడు. లేకపోతే ఒక ప్రపంచ గూండాగా ప్రవర్తిస్తోంది అమెరికా ఈ రోజు. గత ప్రభుత్వాలు కూడా ఇలా ప్రవర్తించినాయి, వాళ్ళకి శక్తి అంతగా లేకపోయినచ్చు. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఆ శక్తి ప్రదర్శన చేస్తున్నాడు. అమెరికా అనేది 4 స్తంభాల మీద నడుస్తుంది. ఒకటి ఆయిల్ వల్ల యుద్ధాలు చేశారు. అలాగే డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, వాళ్లకు సడన్ గా ఒకరోజు పొద్దున్న నిద్ర లేచి వాళ్ళు అరే మనకి వారం ప్రాఫిట్స్ తక్కువ అయినాయిరా, ఏం చేద్దామంటే మ్యాప్ లో చూసి ఓకే ఇక్కడ యుద్ధం స్టార్ట్ చేద్దామంటే ఓకే చలో స్టార్ట్ అంటే యుద్ధం మొదలు. సో ఆ లాబీ, రెండవ లాబీ. మూడవది ఫార్మస్యూటికల్. ఈరోజు చూసాం మోడర్నా, ఫైజర్ ఇటువంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి నెరేటివ్ తీసుకొచ్చినాయో మనం కూడా దాని విక్టిమ్స్. మన ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మిలిండా గేట్ ఫౌండేషన్ వాళ్ళ రీసెర్చ్, వాళ్ళ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. కాబట్టి మొత్తం ప్రపంచ నెరేటివ్ అంతా కూడా ఈ ఫార్మా లాబీ వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 4వ పిల్లర్ బ్యాంకింగ్ లో వాళ్ళు డాలర్ వర్చస్సు ముందు తీసుకెళ్ళిన ప్రయత్నం చేస్తారు. అందుకనే వెనెజుయలా కావచ్చు, రష్యా కావచ్చు, వాళ్ళ శత్రువులు అన్నటువంటి వాళ్ళందరినీ డాలర్ నుంచి కట్ చేశారు. మిగతా వాళ్ళు న్యూట్రల్ గా ఉన్నవాళ్ళు కూడా డాలర్ కాకుండా ఇంకేదైనా కరెన్సీ వాడితే వాళ్ళ మీద వాళ్ళు ఆంక్షలు విధిస్తారు, వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. డాలర్ ప్రపంచ నమ్మకమైనటువంటి ఆ 4వ స్తంభం. 4 స్తంభాలే అమెరికాను చూపిస్తాయి. కాబట్టి ఎక్కడ ఏమి వీళ్ళ పాలసీ ఉన్నా, వీళ్ళు ఎక్కడ ఎటువంటి యుద్ధాలు చేసినా, ఎవరిని కంట్రోల్ చేయాలని చూసినా ఈ 4గిట్లో ఎవరి ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవాలి. సార్, ఫైనల్గా ఒక హైపోథెటికల్ క్వశ్చన్, అంటే ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్, బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏం జరగబోతుంది దానికి సంబంధించి?